గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ డాక్టర్ సుగ్న, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. చాలామంది ఇప్పుడు ఫ్లాసింగ్ టెక్నిక్ గురించి అడుగుతున్నారు. వాట్ ఈస్ ఫ్లాసింగ్ అని. సో ఫ్లాసింగ్ ఈజ్ అ టెక్నిక్ వేర్ ద ఫుడ్ పార్టికల్స్ విచ్ ఈస్ బీయింగ్ స్టక్డ్ బిట్వీన్ ద టీత్ ఆర్ రిమూవ్డ్. సో మనం యూజువల్గా బ్రషింగ్ చేసేటప్పుడు పంటి మీద పాచి కానీ లేకపోతే తినేటప్పుడు ఫుడ్ ఏమైనా ఉండిపోతే కనుక దాన్ని క్లీన్ చేసేస్తాం. దేని ద్వారా? బ్రషింగ్ ద్వారా. కానీ పన్నుకి మధ్యన ఫుడ్ ఇరుక్కుంటే కనుక బ్రష్ నుంచి రాదు, బికాజ్ బ్రిజిల్స్ అనేవి రీచ్ అవ్వవు. దానికి ఫ్లాస్ వాడాల్సి వస్తుంది. ఫ్లాస్ అంటే థ్రెడ్ కంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇది తీసుకొని పన్నుకి మధ్యన పెట్టి మనం టు అండ్ ఫ్రో మోషన్ ఇస్తే కనుక ఆ ఫుడ్ అనేది ఏ పన్న పార్టికల్స్ ఇరుక్కుంటే కనుక బయటకు వచ్చేస్తాయి. దట్ ఈస్ ఫ్లాసింగ్ టెక్నిక్. మీరు అడగొచ్చు, టూత్ పిక్స్ ఉన్నాయి కదా మేడం, టూత్ పిక్స్ వాడచ్చు అని. బట్ టూత్ పిక్స్ వుడెన్ స్టిక్స్ ఇంత ఉంటుంది, రైట్? సో అది వాడుతున్నప్పుడు మీ టూత్కి మధ్యన గ్యాప్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ గ్యాప్స్ పెరగడం వల్ల పన్నుకి గమ్కి ఉన్న రిలేషన్ ఉంటుంది కదా, గమ్స్ ఏం చేస్తాయంటే పన్నుని ఒక పొజిషన్లో హోల్డ్ చేసి ఉంటాయి. ఎప్పుడైతే మీరు టూత్ పిక్స్ వాడతారో గ్యాప్ క్రియేట్ అయిపోయి గమ్స్ అనేవి కిందకి జారిపోయి టీత్ని వీక్ అయిపోతాయి. అవి వీక్ అవ్వడం వల్ల టీత్ లూజ్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. దీనికోసం ఫ్లాసింగ్ మీకు తెలియకపోయినా మీరు ఇంటర్డెంటల్ బ్రషెస్ కూడా వాడచ్చు. ఇంటర్డెంటల్ బ్రషెస్ అంటే అవి కూడా ఇంత సైజులోనే ఉంటాయి. మోస్ట్లీ 2.5 to 3 inches సైజులో ఉంటాయి. చిన్న బ్రిజిల్స్ ఉంటాయి దానికి. అవి పెట్టి కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా సర్క్యులర్ మోషన్లో టూత్కి మధ్యన పెట్టి ఇట్లా మూవ్ చేస్తే మీకు ఫుడ్ ఏమన్నా ఇరుక్కుంటే బయటకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.